అసలే గుంతల రోడ్లు అందులో ఇష్టారాజ్యంగా అధికారులు తవ్వకాలు చేపడుతున్నారు. కేబీఆర్ పార్క్ సమీపంలో సరైన ప్రణాళిక లేకుండా తవ్వకాలు చేపట్టి రోజులు గడుస్తున్నా పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. నగరంలోని ప్రధాన రహదారులు ప్రమాదకరంగా తయారయ్యాయి. ఒకవైపు గుంతలైతే మరోవైపు తవ్వకాలు చేపట్టి పనులైతే త్వరగా పూర్తి చేయడం లేదు. ప్రజెంట్ మనం ఇక్కడ కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా ఇక్కడ తవ్వకాలు చేపట్టి అయితే రోజులు గడుస్తున్నప్పటికీ ఇంకా పనులు మాత్రం వేగవంతం చేయలేదు. అంటే భూగర్భ కేబుల్ వైర్ల కోసము అలాగే మంచినీటి పైప్ లైన్ల కోసం అని కూడా పలు చోట్ల తవ్వకాలు అయితే చేపడుతున్నారు. కానీ చేపట్టినంత వేగంగా పనులు మాత్రం ముందుకు సాగకపోవడంతో కూడా స్థానికంగా సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా సాధారణంగానే ఈ దారి అంతా కూడా నిత్యం ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఇటువైపు నుంచి కూడా ఎక్కువ శాతం చూసుకున్నట్లయితే కూడా ఎప్పుడు రద్దీగా ఉంటుంది ప్రధాన రహదారి అంతా. అయితే ఉదయం సాయంత్రం వేళల్లో ఇంకా ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది. అలాంటిది ఇక్కడ తవ్వకాలు చేపట్టడంతో కూడా ఈ సమస్య ఇంకా ఎక్కువైంది. ఇటువైపుగా వెళ్లే వాహనదారులంతా కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. నగరంలో చాలా చోట్ల కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. పంజాగుట్ట, ఖైరతాబాద్ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా కేబీఆర్ పార్క్ ఎదుట కూడా చాలా చోట్ల కూడా ఇలాగే తవ్వకాలు చేపట్టారు. కానీ తవ్వినంత వేగంగా పనులు మాత్రం ముందుకు సాగడం లేదని, అంటే తవ్వడాలు మాత్రమే చేస్తున్నారు కానీ ఆ తర్వాత పని పూర్తి చేసే దిశగా అడుగులు వేయడం లేదని, అధికారులు దీనిపై దృష్టి పెట్టడం లేదనే విమర్శలు కూడా తలెత్తుతున్నాయి. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా ఇక్కడ బార్గేట్స్ కూడా కేవలం ఒకవైపు మాత్రమే పెట్టారు, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని, మరోవైపు మాత్రం పెట్టడం లేదు. దీంతో ఇటువైపుగా వెళ్లే వాహనదారులు కూడా కొంచెం ఎమర్పాటుగా ఉన్నా సరే ప్రమాదాలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. కొంచెం ఎమర్పాటుగా చూసుకోకుండా ముందుకు వెళ్ళినట్లయితే కూడా అందులో పడిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు ఎన్నో జరిగినప్పటికీ కూడా అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అంటే ఇటువైపు నుంచి వెళ్ళాలంటే కూడా ఇక్కడే తవ్విన తర్వాత లోపల ఉన్న మట్టి కావచ్చు అలాగే రాళ్ళు అవన్నీ కూడా రోడ్డు పక్కన వేశారు. మరోవైపు మంచినీటి పైప్ లైన్లు ఇక్కడ తవ్వకాలు చేపట్టి వేసేందుకు తెచ్చిన మంచినీటి పైప్ లైన్లు కూడా అలానే రోడ్డు పక్కన వేశారు. అసలే ఈ దారి అంతా కూడా ఇరుకుగా ఉంటుంది. అలాంటిది మట్టి కుప్పలు, దాంతో పాటు పైపులు కూడా ఇక్కడ వేయడంతో కూడా మరింత ఇరుకుగా మారింది. దీంతో ఇటువైపుగా వెళ్లే వాహనాలంతా కూడా ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఇరుకైన దారిలో వెళ్ళాలంటే కూడా కష్టంగా ఉంటుంది. దాంతోపాటు రాళ్ళు రప్పలు ఈ పైప్ లైన్లో ఉండడంతో కూడా మరింత ఇబ్బందిగా మారింది. అయితే దాంతోపాటు ఇక్కడ కనీసం పాదచారులకి నడవడానికి కూడా వీలైనంత కూడా మట్టి కుప్పలు అలాగే మట్టి ఇతర వ్యర్థాలన్నీ కూడా ఇక్కడే కుప్పలుగా పేర్చేశారు. దీంతో పాదచారులంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాంతోపాటు కేబీఆర్ పార్క్ వచ్చే వారంతా కూడా ఇక్కడ నుంచి కూడా రోడ్డు పక్క నుంచి కూడా వాకింగ్ చేస్తూ వెళ్తూ ఉంటారు. వాళ్ళకు కూడా కనీసం ఇక్కడ వాకింగ్ చేయడానికి కూడా వే లేకుండా కూడా ఉంది. ఇటు వాహనాలు కూడా స్పీడ్గా వస్తుంటాయి. దాంతోపాటు పక్కనే ఇదంతా కూడా తవ్వి ఉండడంతో కూడా ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయి. తవ్వినంత వేగంగా పనులు మాత్రం పూర్తి చేయడం లేదని అధికారులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా అంటే ఫుట్పాత్ కూడా లేకుండా కూడా మట్టి కుప్పలు అయితే వేసేశారు. ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి ఇలా తవ్వకాలు చేపట్టిన చోట ఎంత వేగంగా చేపట్టారో తవ్వకాలు అంతే వేగంగా పనులు కూడా పూర్తి చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ నరేష్తో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.